అవినీతి జరిగిందని ఏసీబీ విచారణలో వెలుగులోకి వచ్చే అక్రమాలని చెప్పి కూడా ప్రచురించారు సార్. హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ భారీ అవినీతి జరిగినట్టుగా ప్రచురించారు. కరెక్టే. హెచ్ఎండిఏ భూముల విషయంలో గతంలో వెల్లాపూర్ దగ్గర ఒక ఎకరానికి 100 కోట్ల పైగా వాళ్ళకి, ఆ పక్కనే ఉన్న వాటికి 18 కోట్లు వచ్చింది. వ్యత్యాసం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అనేక చోట్ల అంటే ప్రతి విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమే, విమర్శలు చేస్తాయి. కానీ ఆ విమర్శల్లో ఎంత వాస్తవాలు తెలుసుకోవాలి. అసలు ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి మా మీద, వాళ్ళకి హక్కే లేదు ప్రతిపక్షాలకు అనే విధంగా మాట్లాడు. మనం ఇక్కడ గమనించాలి సార్, మనం మరీ మాట్లాడుకుంటే ప్రతిసారి బీఆర్ఎస్ వ్యతిరేకంగా కావచ్చు, మరి బీఆర్ఎస్ మాట్లాడుతుంది అంటే ప్రశ్నించే వాళ్ళ విధానంలో ఏ రకమైనటువంటి ఏముంది దాంట్లో వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు, అందులో వాస్తవాలు ఎంత అనే విషయాన్ని ఒకసారి ప్రభుత్వంలో ఉన్నవారు, అప్పటి కేసీఆర్ ప్రభుత్వమైనా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, రేపు ఇంకో ప్రభుత్వమైనా సరే, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎంత నియంతృత్వంతో ఉన్నప్పటికీ ప్రశ్నించే వాళ్ళు ఆగరు. పాలకు నియంతృత్వం కావచ్చు, పాలకు, కానీ ప్రజలు ఆగరు, ప్రజలు సహించరు. కానీ ఆ ప్రజల నుంచి వచ్చేటువంటి సలహాలు, సూచనలు, ఆరోపణలు ఏ మేరకు ఉన్నది అనేది కొంచెం వీళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే పాలన ప్రజాభిప్రాయాలకు విలువ ఇచ్చే పాలనే ప్రజారంజకమైన పాలన.